గుర్తిస్తున్నామని చెప్పాడు, కానీ అది లేదంతా తుచ్చే. లోకల్లో అసెంబ్లీ వరకు మాత్రమే ఏదో డ్రామా చూపించడానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి చంపేసింది ఖచ్చితంగా 1 సంవత్సరం అయ్యింది. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా మనందరం ఇక్కడ కూడుకోవడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన చనిపోకముందు ఆయన అంటే పెద్దగా నాకు కూడా తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత నేను ఆయన యొక్క వీడియోస్ అన్నీ కూడా చూడటం జరిగింది. నిజంగా దేవుడు ఆయనకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని. ఆ జ్ఞానంతో ఆయన అనేక ప్రశ్నలు లేవనెత్తారు. అనేకమైనటువంటి ప్రశ్నలు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరీమణులందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ప్రవీణ్ పగడాల గారిది హత్య అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. హత్య ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరుడు చేతులు ఎత్తారు, ప్రతి సోదరి చేతులు ఎత్తారు. మరి ఇంతమంది మనం నమ్ముతా ఉన్నాం. అయితే ఈ హత్య ఎందుకు జరిగింది? ప్రవీణ్ పగడాల గారిని హత్య చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఎవరికి వచ్చింది అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రవీణ్ పగడాల గారు చేసిన తప్పేంటి? ఆయన చేసిన తప్పేంటి? ఆయన ఏమన్నా మానభంగాలు చేశారా? దోపిడీలు చేశారా? హత్యలు చేశారా? లేకపోతే ఎవరినైనా దూషించారా? ఎవరినైనా కొట్టారా? తిట్టారా? ఎందుకు చంపాల్సి వచ్చింది అని అంటే ఆయనకున్నటువంటి జ్ఞానంతో అనేకమైనటువంటి దురాచారాలని ప్రశ్నించడం జరిగింది. ఏంటి అంటే, ఒక దళితుడు జైను మతంలోకి మారినా, బౌద్ధ మతంలోకి మారినా, సిక్కు మతంలోకి మారినా వారి రిజర్వేషన్స్ పోవు. ఓన్లీ క్రైస్తవ మతంలోకి మారితే మాత్రమే రిజర్వేషన్ పోతుంది. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఎవరిని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకు దళితులను అణిచేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రతి సోదరుడు సోదరి కూడా ఇది గుర్తుంచుకోండి. వేరే మతాల్లోకి మారితే ఆ యొక్క రిజర్వేషన్ పోదు, కానీ క్రైస్తవ మతంలోకి మారితే మాత్రం రిజర్వేషన్ పోతుందని ఈ రోజున గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని చూసి చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకు అన్యాయం? ఎందుకు వివక్ష అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మనందరం కూడా సంఘటితమైతే తప్ప ఇలాంటి వివక్షల్ని మనం ఎదుర్కోలేమని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను.